వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థలో కొన్ని అవకతవకలు జరిగాయి అని ఇప్పుడు వైసీపీ అధికారాన్ని కోల్పోయినటువంటి నేపథ్యంలో ఆ ఫైల్స్ అన్నీ కూడా వారు మిస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అని ఆంధ్రప్రదేశ్ పోలీసులు భావించి నిన్న రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయానికి వాళ్ళు తాళం వేసి ఆ కార్యాలయాన్ని సీజ్ చేసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల మీద ఇక ఆంధ్రప్రదేశ్లో ఆట మొదలు కాబోతోంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు. సార్తో మాట్లాడు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థలో కొన్ని అవకతవకలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ పోలీసులు భావించారని, ఇప్పుడు వైసీపీ ఓడిపోవడంతో ఆ ఫైల్స్ అన్ని మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ పోలీసులు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయానికి తాళాలు వేసి వారు దాన్ని సీజ్ చేసినట్లుగా ఒక వార్త అయితే వస్తూ ఉంది సార్. ఇక జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకు ఆట ఆరంభం కాబోతుందా? నిర్ణయాలకు చెక్ పెడుతూ అంటూ ఏం చెప్తారు? ఇప్పుడు చూసుకుంటే సార్, మొత్తం వ్యవస్థలన్నింటినీ ఏ విధంగా భ్రష్టు పట్టించారు, వ్యవస్థలన్నింటినీ ఏ విధంగా నాశనం చేశారో మనం చూసాం. ఒకటి కాదు, ఇటు బ్రెవరేజ్ కార్పొరేషన్ లో వాసుదేవరెడ్డి చేసిన అక్రమాలు కానీ, వాళ్ళ జే బ్రాండ్స్ చూసాం. అదే విధంగా శాండ్ అక్రమాలు చూసాం, ల్యాండ్ అక్రమాలు చూసాం. ఈ రోజున మీరు చెప్తున్నట్టుగా మీకు దీనికి ముందు పూర్వావసరంలో ఒకటి జరిగింది చెబుతా. అంతకుముందు ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ అయిన వెంకయ్య చౌదరి గారు అని, ఆయన చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఓఎస్టీగా జాయిన్ అయ్యారు ముందు ఆయన. ఆ తర్వాత ఆయన్ని బాబు గారు ఆయన ఒక నీతి నిజాయితీని, ఆయన నిబద్ధతని చూసి ఆయనకి ఈ యొక్క ఖనిజ అభివృద్ధి సంస్థకి ఎండీని చేశారు, మేనేజింగ్ డైరెక్టర్ చేశారు. ఆయన అవును ఎండీ చేశారు మైన్స్ కార్పొరేషన్కి. ఆయన అసలు బ్యూటిఫుల్ గా ఇటు అసలు మొత్తం అంతా కూడా డేటా కలెక్ట్ చేసుకుని, ఆయన మొత్తం అంతా కూడా మనకి ఏమేమి అవైలబిలిటీ ఉంది, ఎక్కడెక్కడ ఏమేమి ఖనిజాలు ఉన్నాయి ఏంటి అని చెప్పి ఆయన దాన్ని అంతా కూడా స్ట్రీమ్ లైన్ చెప్పి అద్భుతమైన విజయాలు సాధించి అద్భుతమైన లాభాలు చేకూర్చారు ఆయన. ఏదైతే మీరు చెప్పిన ఈ ఖనిజాభివృద్ధి సంస్థ ఉందో దానికి అంతటికి కూడా. కానీ కేవలం కమ్మవాడు అనే ఒక దురుద్దేశంతో ఏదో పెద్ద స్కామ్, 300 కోట్లు స్కామ్ జరిగిపోయిందని చెప్పి ఆయన్ని రిలీవ్ చేయకుండా ఆయన అట్టే పెట్టి ఆయన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి చూడడంతో ఆ తర్వాత సెంట్రల్ నుంచి కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయనకి న్యాయం చేయడం జరిగింది. చివర చూస్తే ఆయన ఏ తప్పు చేయలేదు. అదే విధంగా ఇంకొక ఐఆర్ఎస్ ఆఫీసరు, ఇప్పుడు ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ ఉన్న జాస్తి కృష్ణకిషోర్ గారిని అదే విధంగా ఇబ్బంది పెట్టారు. ఆయన కూడా ప్రధానమైన కీ పదవిలో ఉన్నారు ఆ టైంలో బాబు గారి దగ్గర. అదే విధంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని కూడా ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు మనం చూసాం. సో ఈ రోజున మీరు చూసుకుంటే ఈ ఖనిజాభివృద్ధి సంస్థ కూడా చాలా బిగ్గెస్ట్ స్కామ్ అండి. అంటే ఎంత బిగ్గెస్ట్ స్కామ్స్ అంటే ఒక్కొక్క సంస్థలో కూడా వీళ్ళే పోటీ పడారు. అంటే ఇటు ల్యాండ్ లో నువ్వు ఇది చేసావు కాబట్టి నిన్ను మించి మైన్స్ ఓడ్ నేను చేస్తానని మైన్స్ ఓడ్ చేశాడు. నువ్వు మైన్స్ ఓడ్ ఇది చేస్తావు కాబట్టి లిక్కర్ లో నేను చేసి చూపిస్తా లిక్కర్ ఓడ్ చేశాడు. లిక్కర్ ఓడ్ ఇది చేశాడు కాబట్టి నేను శాండ్ చేస్తానని చెప్పి. సో కాబట్టి డెఫినెట్ గా మీరు చూస్తారు దీంట్లో ఎవరైతే ఒక్కొక్క శాఖలో పోటీ పడి మరి వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారంటారా? ఇప్పుడు వైసీపీ యొక్క ప్రధాన మూల సూత్రం అదే కదండి. ఎవరు ఎన్ని మర్డర్లు చేస్తే వాడు హీరో, ఎవడు ఎవరిని ఆ ప్రతిపక్ష నాయకుల్ని మానహరణం చేస్తే వాడు గొప్పవాడు, ఎవడు ఎక్కువ బూతులు మాడితే వాడు గొప్పవాడు, ఎవడు ఎక్కువ అన్పార్లమెంటరీ ఫిల్తీ లాంగ్వేజ్ మాడుతాడో వాడు గొప్పవాడు. అదే విధంగా అవినీతిలో కూడా ఎవడు మ్యాక్సిమం అవినీతి ఎక్కువ చేస్తాడో వాడు అదే. ఇప్పుడు మనం చూస్తాం కదా, మనకి ఇప్పుడు ఇండియాలో భారతరత్న అంటే హైయెస్ట్ కదా. ఆ విధంగా ఈ అక్రమాల్లోనూ ఈ అక్రమార్జనలోనూ చేసే వాళ్ళకి హైయెస్ట్ అక్కడ ఒక గౌరవం ఉంటుందన్నమాట. సో ఈ యొక్క ఏదైతే మీరు చెప్పిన ఖనిజ సంస్థలో కూడా జరిగిన ఒక అవినీతి చూస్తే మీరు రేపొద్దున చూడండి, ఎంక్వైరీ చేసి బయటకు వచ్చిన తర్వాత విస్తుపోయే నిజాలు వస్తాయి. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా
మీకు నెల్లూరు వెంకటగిరి చుట్టుపక్కల ఏదైతే, అటు గూడూరు చుట్టుపక్కల ఏదైతే ఈ యొక్క మీకు క్వార్ట్స్ ఉందో, ఒకప్పుడు క్వార్ట్స్ కి పూర్తిగా వ్యాపార అవకాశాలు తగ్గిపోయినాయండి, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినాయి. ఎప్పుడైతే కండక్టర్ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా భూమి అందుకుందో, చైనా వాడు మన ఇండియాలో ఉన్న మొత్తం అంతా కూడా, అంటే దీంట్లో ఆ మైకా పర్సంటేజ్ ఎంత ఎక్కువ కలిస్తే క్వార్ట్స్ లో ఇప్పుడు అంత వాల్యూ దానికి. దేనికి దగ్గర దగ్గర ఫస్ట్ క్వాలిటీ దగ్గర దగ్గర 1,00,000 పైన అమ్ముతున్నారు టన్ను. అదే విధంగా ఒక మీరు చెప్పినట్టుగా ఉంటాయి కదా, ఏ గ్రేడ్ అయితే 1,00,000 పైన, బి గ్రేడ్ అయితే 80,000, సి గ్రేడ్ అయితే 30 నుంచి 40,000, 50,000 కూడా అమ్ముతున్నారు. సో ఓకే. ఒక్కసారిగా ఇంత భూమి రావడంతో అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ, మిగతా నాయకులు కానీ, ఇటు అనిల్ కుమార్ కానీ, వీళ్ళందరూ కూడా ఎంత విచ్చలవిడి దోపిడీ చేశారో మీరు అందరూ చూశారు. సో మొత్తం అంతా ఎక్స్పోర్ట్ చేశారు. చాలా గత సంవత్సరాలుగా కుప్పలు కుప్పలుగా అక్కడ పడున్న మెటీరియల్ కూడా దీంతో పాటు కలిపి ఎక్స్పోర్ట్ చేస్తారు. అది ఒకటి. తర్వాత గ్రానైట్, ఇటు చేమకుర్తి గ్రానైట్ కానీ, లేకపోతే ఇటు గెలాక్సీ గ్రానైట్ కానీ, సో మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రానైట్ దోసేశారు. సో అలాగే విధంగా బాక్సైట్ దోసేశారు. ఒకటి కాదు, మొత్తం ఎన్ని ఖనిజాలు ఉన్నాయో అన్ని బైరటీస్ దోసేశారు. అన్ని కూడా నిబద్ధలకి నీళ్లు వదిలేసేసి, అసలు ఎక్కడక్కడ రూల్స్ రెగ్యులేషన్ పాటించకుండా ఇష్టానికి ఇలీగల్ మైనింగ్ చేసేసి మొత్తం రాష్ట్రాన్ని చెరుకుగడ నవిలినట్టు నవిలేశారు. ఈ ఖనిజాలన్నింటినీ కూడా ఇష్టానికి చేశారు. ప్రస్తుతం బాబు గారు ఉన్న టాస్క్ కానీ, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని కానీ మీరు పరిగణలోకి తీసుకుంటే, ప్రస్తుతం బాబు గారు ఏదైతే ప్రామిసెస్ చేశారో అవన్నీ ఫిలిఫిల్ అవ్వాలంటే, ఈ రోజున మీరు చెప్పినట్టుగా ఈ ఖనిజాభివృద్ధి సంస్థలో జరిగిన అవినీతిని ఎండగట్టి మొత్తం వాళ్ళందరినీ, దోషులందరినీ కూడా కటకటాల వెనకాల పంపిస్తే, సో ఈ యొక్క రూటింగ్ డబ్బులు ఎక్కడెక్కడికి పోయింది, ఎవరి దగ్గరికి పోయింది, అన్ని కూడా చేస్తే నిజంగానే ఇది చాలా పెద్ద అమౌంట్ వస్తుందండి. అంటే ఆయనకు ఒక రిలీఫ్ గా ఉంటుంది బాబు గారికి. ఈ యొక్క వచ్చిన సొమ్ముతోటి డెఫినెట్ గా కొన్ని యొక్క ఏదైతే ఈ యొక్క ఉచిత పథకాలు అవి ఇవి ఉన్నాయో, స్కీమ్స్ ఉన్నాయో, ఆయన కొన్ని చేయడానికి ఇటు రాష్ట్ర అభివృద్ధి కూడా ఇది తోడ్పడుతుందండి. ఇది మీరు చూస్తే బహుశా ఈ ప్రపంచ చరిత్రలో ప్లస్ ఈ యొక్క దేశ చరిత్రలో ఏ స్కామ్ తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు అనుమాయులు చేసిన ఈ స్కామ్స్ తీసుకుంటే ఒకదాన్ని మించింది ఒకటి. ఇప్పుడు మీరు చూసుకుంటారు, మ్యాచ్ లో ఒకడు 50 రన్లు కొడితే ఒకడు సెంచరీ కొడతాడు, ఇంకో సెంచరీ కొడితే ఒకడు 150 కొడతాడు, ఇంకోటి 200 కొడతాడు, ఒకడు ట్రిపుల్ సెంచరీ కొడతాడు. ఆ విధంగా వీళ్ళు ఒకళ్ళని మించి ఒకళ్ళు పోటీ పడి అక్రమార్జన సంపాదించారు, అక్రమాలు చేశారు. కాబట్టి సో ఈ డెఫినెట్ గా ఎవరైతే ఒక వార్ రూమ్ పెట్టి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి అన్ని కూడా క్లీన్ గా అసలు మొత్తం అంతా కూడా మీరు ఎంక్వైరీ చేసి అన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే ఇది ద బిగ్గెస్ట్ స్కామ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కామ్. అంటే అన్ని బిగ్గెస్ట్ స్కామ్లే, ఇది కూడా చాలా పెద్ద స్కామ్. అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచేశారో దీన్ని పెట్టి అర్థం. ఇటు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు కానీ, ఇటు అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులు కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి అనుమాయులు కానీ, జగన్మోహన్ రెడ్డి బంధువులు కానీ ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఇటు ధర్మాన కొడుకు కానీ, ధర్మాన ప్రసాదరావు తమ్ముడు కానీ. సో ఈ విధంగా వీళ్ళు వాళ్ళని లేదండి, బొత్స కుటుంబం ఈ ఒకళ్ళని కాదు. సో వైసీపీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ కి ఈ మైనింగ్ లో పాపంలో భాగం ఉంది. ఈ మైనింగ్ లో వాళ్ళ దోపిడీలో వాళ్ళ యొక్క పాత్ర ఉంది. సో కాబట్టి మీరు చెప్పినట్టుగా దీన్ని కరెక్ట్ గా ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ వేసి దీన్ని ఎంక్వైరీ చేసి స్ట్రీమ్ లైన్ చేస్తే సో విస్తుపోయే నిజాలు బయటకు వస్తాయి. అసలు ఆంధ్ర ప్రజలు విస్తుపోతారు. అసలు వీడికా మనం ఓట్లేసింది, ఇటువంటి దోపిడీ దొంగ మనం ఓట్లేసిందని విస్తుపోతారు. ఇక మీరు చూడండి, మీరు అసలు బాబు గారు సీట్ లో కూర్చున్న మరుసటి దినం నుంచి చిత్ర విచిత్రములు చూస్తారు. మీరు ఆంధ్రప్రదేశ్ లో చిత్ర విచిత్రములన్నీ చూస్తారు మీరు. ఓకే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, థ్యాంక్ యూ.